ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇవాళ విచారణ చేపట్టనున్నారు. అటు 28న ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పై విచారణ జరపనున్నారు. దానం నాగేందర్ పై పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇప్పటికే దానం నాగేందర్ న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇవాటి విచారణలో దానం నాగేందర్ తాను పార్టీ మారలేదు అనడానికి తగిన సాక్ష్యాలు సమర్పించాల్సి ఉంది. దానంపై వేటు పడితే ఎమ్మెల్యే పదవిని ఆయన కోల్పోవాల్సి ఉంటుంది. అప్పుడు ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇవాళ విచారణ చేపట్టనున్నారు. అటు 28న ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పై విచారణ జరపనున్నారు. దానం నాగేందర్ పై పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇప్పటికే దానం నాగేందర్ న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇవాల్టి విచారణలో దానం నాగేందర్ తాను పార్టీ మారలేదు అనడానికి తగిన సాక్ష్యాలను సమర్పించాల్సి ఉంది. దానంపై వేటు పడితే ఎమ్మెల్యే పదవిని ఆయన కోల్పోవాల్సి ఉంటుంది. అప్పుడు ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, అనర్హత పిటిషన్లకు సంబంధించి కేవలం 2 మాత్రమే మిగిలి ఉన్నారు. 10 మందికి సంబంధించినటువంటి పిటిషన్లలో 8 మంది తీర్పును ఇప్పటికే స్పీకర్ ప్రకటన చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ దానం నాగేందర్ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. వారం రోజులు ఇద్దరికి సంబంధించినటువంటి విచారణ కొనసాగింది. అటు ఏదైతే కడియం శ్రీహరి పైన పిటిషన్ చేసినటువంటి ఏపీ వివేకానంద్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, అటు దానం నాగేందర్ పైన పిటిషన్ చేసింది పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఇప్పుడు వీరిద్దరికి సంబంధించినటువంటి విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా అటు ఏదైతే కేపీ వివేకానంద్ గౌడ్ కి సంబంధించినటువంటి విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది పూర్తయింది. ప్రజెంట్ ఎవరైతే పిటిషన్ ని ఎదుర్కొంటున్నటువంటి దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరికి సంబంధించి నేరుగా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. 2 దఫాలుగా జరిగినటువంటి వీటి విచారణకు సంబంధించి అడ్వకేట్స్ రావడం జరిగింది. అడ్వకేట్ సమక్షంలోనే విచారణ కొనసాగింది. అటు పిటిషన్ వేసినటువంటి వారి పైన క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. కానీ ఈ రోజు కానీ రేపు కానీ దానం నాగేందర్ కి సంబంధించినటువంటి విచారణ జరిగే అవకాశం ఉంటుంది. వారిని నేరుగా దానం నాగేందర్ కావచ్చు, దాంతో పాటుగా కడియం శ్రీహరి హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజెంట్ దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ విచారణకు హాజరు అవుతారా లేకపోతే అటు మనం అనుకున్నట్టు కేవలం అడ్వకేట్స్ తోనే విచారణను కొనసాగిస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే స్పీకర్ కి సంబంధించి ఇప్పటికే 2 దఫాలుగా వారు గడువు కోరినటువంటి విషయం తెలిసిందే. మరోసారి గడువు కోరుతారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు గడువు కోరడానికి సమయం మాత్రం లేదు. ఎందుకంటే స్పీకర్ కి ఇప్పటికే 4 సార్లు అవకాశం ఇచ్చింది. 4 సార్లు ఈ కేసుకు సంబంధించి పొడిగించడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కేసు ఇలాగే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. తీర్పును చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కేసుకు సంబంధించి తీర్పు ప్రకటించారు. 8 మంది పార్టీ మారలేదంటూ వారందరూ కూడా ఖచ్చితంగా పార్టీ మారారు. కాబట్టి
స్పీకర్ వారి పైన అనర్హత వేటు వేయకుండా దీనికి సంబంధించి ఏదైతే పార్టీ మారలేనంటూ కూడా సాంకేతికంగా తీర్పిచ్చి పిటిషన్ కొట్టువేశారు. కానీ దానం నాగేందర్ కడియం శ్రీకి సంబంధించినటువంటి తీర్పు వచ్చిన తర్వాత తాము మరోసారి హైకోర్టుకి వెళ్తాము అని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ కావచ్చు, దాంతో పాటుగా నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద చివరి దశకు చేరుకుంది అనేది కూడా మనం చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి ఎలా నిర్ణయం ఉండబోతుంది. ఎందుకంటే దానం నాగేందర్ విషయానికి వచ్చి చూస్తే ఆయన నేరుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫామ్ తోటి సికింద్రాబాద్ ఎంపీగా పూర్తి చేశారు. కళ్ళ ముందే ఆధారం అనేది అందరికీ కనిపిస్తుంది. మరో పక్క మొన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి దానం నాగేందర్ పైన ఏదైతే దానం నాగేందర్ పైన పిటిషన్ వేసిన వారిలో పాడి కౌశిక్ రెడ్డితో పాటుగా అటు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఏదైతే మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన సస్పెండ్ చేసినట్టు సుప్రీంకోర్టులో అఫిడవిట్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క ఇస్తే మరి కేసు నిలబడుతుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. మొత్తం మీద స్పీకర్ విచారణకు సంబంధించి చివరి దశకు చేరుకుంది. మరి వీరిద్దరూ విచారణకు హాజరవుతారా లేదా, అడ్వకేట్ విచారణ కొనసాగిస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ వంశీ.